హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కంద పులుసు అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా అది వదిలిపెట్టి వెజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇలాగైతే చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుందండి. నేనైతే 2 పళ్ళు అయితే వేసి చేస్తున్నాను దీంట్లోనే. లాస్ట్ వరకు చూడండి. నేను ఏమి వేస్తానో చూడండి. ముందుగా అయితే నేను కందని కట్ చేసుకుని నీట్గా అయితే కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. స్టవ్ అయితే వెలిగించి గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ తోడతానే వేసేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇవైతే బాగా వేగాలి. ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వెజ్ తిన్న వాళ్ళకైతే బెస్ట్ కూర అని చెప్పవచ్చు. అంత బాగుంటుంది కూర అయితే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత సాఫ్ట్గా వేగినాయి కదండి ఉల్లిపాయలు అయితే. ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఈ 2 వేసుకుని అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దాం బాగా. ఇదైతే బాగా ఫ్రై అయిందనుకోండి కూర అయితే అంత చక్కగా గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై అవ్వకపోతే ఉల్లిపాయలాగా కనిపిస్తుంది కదా. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వేగినాయో. ఇలాగైతే వేగాలి. ఇప్పుడైతే ముందుగా కోసి పెట్టుకున్న మనం కంద ముక్కలు అయితే వేస్తున్నాను. ఈ కంద ముక్కలు అయితే పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటేనే కంద కూరకి టేస్ట్ అనిపిస్తుంది. కంద కూర కూడా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోకూడదు. కంద ముక్కలు ఎప్పుడు కూడా పెద్దగానే కట్ చేయాలి. ఇలా అయితేనే కూర బాగుంటుందండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ ఒక 5 నిమిషాలు అయితే దీంట్లో మనం ఫ్రై అవనిద్దాము. ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై అవనిద్దామండి. మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టమండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా తింటాను. ఇలాగ చేసుకోవచ్చు. మనం దీంట్లో నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు కానీ ఎండు చేప కానీ వేసుకుని చేసుకోవచ్చు. ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇలాగైతే నేనైతే కొత్తగా ట్రై చేశాను. చాలా బాగుంది. నేను ఒకసారి అయితే చేశానండి. మళ్ళీ చూపిద్దాం కదా అని మళ్ళీ ఇంకొకసారి అయితే మీకోసమని చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూను జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నానండి. ఈ పౌడర్లు వేసినందుకంటే కూర చాలా బాగుందండి. ఇది వేసుకున్న తర్వాత మనకు సరిపడగా కారం కూడా వేయాలి. మనకు రుచికి సరిపడగా కారం అయితే వేస్తున్నాను. మనం ఎంతైతే తీసుకుంటామో అంతైతే కారం వేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి కారం అయితే వేసిన తర్వాత ఒకసారి అయితే ముక్కలన్నిటికి పట్టించాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేసినందుకైతే వీడియో అయితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. మీరైతే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ముక్కలు ములిగేదాకా అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకుంటున్నాను.
వీడియో చూసిన తర్వాత పూర్తిగా చూస్తే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా అయితే తెలపండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ముక్కు ములిగేదాకా మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టేస్తున్నాను. చూడండి, మూత అయితే తీసాను. కూర అయితే దగ్గర పడింది కదా. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయింది. నేనైతే చింతపండు పులుసు కూడా వేస్తున్నాను. చింతపండు పులుసు వేసిన తర్వాత అయితే ఒక 10 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. సాల్ట్ చూస్తున్నానండి, సాల్ట్ అయితే సరిపోలేదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ ఉందా లేదా చూసుకుంటే తెలుస్తుంది కదా. లేకపోతే వేసుకోవచ్చు, సరిపోతే మనం ఇంకా వేయక్కర్లేదు. నాకైతే సరిపోలేదు. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని అయితే మనం ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. నేనైతే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, కందకూర అయితే రెడీ అయిపోయింది. కంద పులుసు. మన వీడియో కానీ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే పూర్తి వరకు చూసారనుకుంటున్నాను. వీడియో కానీ పూర్తి వరకు చూస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి రెసిపీతో అయితే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.